ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆగ్నేయాసియాలో నిన్న భారీ భూకంపాలు సంభవించాయి. ప్రధానంగా మయన్మార్, థాయిలాండ్ పై ఇవి అత్యంత ప్రభావం చూపించాయి. బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న అతిపెద్ద భవనాలు సైతం ఈ భూకంపాలకు నేలకొరిగాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో ఈ భూకంపాలు సంభవించాయి. మయన్మార్ లోని మండలే ఐకానిక్ వంతెనతో పాటు అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మయన్మార్లోని మండలే నగరానికి 17.2 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకుంటున్న వాహనాలపై 25% సుంకాలను గురువారం ప్రకటించారు. ఈ సుంకాలు ఏప్రిల్ 2 నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ విస్తృత చర్య కార్ల తయారీదారులను అమెరికా సరిహద్దుల్లో మరిన్ని ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటనతో జపాన్, దక్షిణ కొరియాతో సహా యూరోపియన్ దేశాలు కీలకమైన ఆటోమోటివ్ తయారీ దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదముందని అసహనం వ్యక్తం చేశాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చర్యను అంతర్జాతీయ వ్యాపారాలకు తీవ్ర నష్టం చేస్తుందని పేర్కొన్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ నిర్ణయాన్ని కెనడియన్ కార్మికులపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. కెనడా అమెరికా సంబంధాలపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం మార్క్ కార్నీ పాత్రికేయులతో మాట్లాడుతూ అమెరికా కెనడాను సొంతం చేసుకోవాలని కోరుకుంటోందని, కానీ అది ఎప్పటికీ జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడా ఈ సంక్షోభం నుండి బయటపడుతుందని చెప్పారు. President Trump announced 25% tariffs against our auto industry. And this is a direct attack of the tight ties between our two countries, ties of kinship, ties of commerce. We will defend our workers. We will defend our companies, will defend our country, and we'll defend it together. You know, this will hurt us, but through this period, by being together, we will emerge stronger. ఆస్ట్రేలియాలో మే 3న సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ గురువారం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ నేతృత్వంలోని లెఫ్ట్ లేబర్ పార్టీ, పీటర్ డటన్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో సైతం తమ పార్టీని గెలిపించాలని యాంటోనీ అల్బనీస్ కోరారు. Our government has chosen to face global challenges the Australian way. Because of the strength and resilience that our people have shown, Australia is turning the corner. Now, on the 3rd of May, you choose the way forward. Your vote has never been more important, and your choice has never been more clear. This election is a choice between Labor's plan to keep building or Peter Dutton's promise to cut. That is the choice. That is your choice. గాజా స్ట్రిప్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన దాడుల్లో 23 మంది పాలస్తీనీయులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలో ఇప్పటి వరకు 50,000కు పైగా పాలస్తీనీయులు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు తెలిపింది. 1,13,000 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం గత వారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి హమాస్ పై యుద్దం తిరిగి ప్రారంభించినప్పటి నుండి దాదాపు 700 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం ఎన్క్లేవ్ అంతటా 10,000 మంది నివాసితులకు తరలింపు ఆదేశాలను విస్తరించడంతో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. దక్షిణ కొరియా అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రి హాన్ డక్ సూపై విధించిన అభిశంసన తీర్మానాన్ని రద్దు చేసి ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా తిరిగి నియమించింది. మరోవైపు ఆ దేశ నాయకత్వానికి కీలకమైన అంశంగా మిగిలిపోయిన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై అభిశంసన తీర్మానంపై న్యాయస్థానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తుర్కియాలో ఇస్తాంబుల్ మేయర్ ఎక్రమ్ ఇమామోగ్లు అరెస్టుకు వ్యతిరేకంగా 5 రోజుల క్రితం ప్రారంభమైన నిరసనల్లో 1,133 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనల్లో 123 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, నిరసనకారుల నుండి యాసిడ్, ఫైర్ బాంబులు వంటి ప్రమాదకరమైన పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అలీ ఎర్లికాయ తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గ్రీన్లాండ్ లో పర్యటించనున్నారు. వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్చ్, ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ కూడా ఈ పర్యటనలో భాగం కానున్నారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం గ్రీన్లాండ్ ప్రధానమంత్రి మ్యూట్ బి ఎగేడ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనపై అసహనం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ పై అమెరికా అధికారాన్ని ప్రదర్శించడమే ఈ పర్యటన ఏకైక ఉద్దేశమని అన్నారు. మరోవైపు అంతర్జాతీయ భద్రతా దృక్కోణం నుండి అమెరికా ప్రతినిధి బృందం గ్రీన్లాండ్కు వెళ్లడం చాలా కీలకమని
దీనిని ఒక స్నేహపూర్వక చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. భారతదేశంతో తమ దేశం విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ది చేసుకుంటోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. చైనా, భారతదేశం, ఇరాన్, ఉత్తర కొరియాతో పాటు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాలతో రష్యా సంబంధాలను విస్తరిస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా భారత్ రష్యా మధ్య గురువారం వర్చువల్ విధానంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. రష్యాపై భారత శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలనే లక్ష్యంతో ఇరు దేశాలు పనిచేస్తున్నాయని జైశంకర్ పునరుద్ఘాటించారు. రష్యా, భారతదేశం మధ్య జరిగిన నూతన ద్వైపాక్షిక ఎజెండా దిశగా అనే సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, Further enhancement of the special and privileged strategic partnership between India and Russia continues to be a shared foreign policy priority. This relationship, with deep historical roots and a long tradition of trust and mutual respect, continues to expand and deepen in the backdrop of a dynamic world order. Through every shift and realignment, థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్ ఠార్న్ చినవత్రా పార్లమెంట్లో తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుండి బయటపడ్డారు. అవిశ్వాస తీర్మానంలో తమ పార్టీకి మద్దతు లభించడంతో థాయిలాండ్ చరిత్రలో అతిపిన్న వయస్కురాలైన 38 సంవత్సరాల చినవత్రా ప్రధానమంత్రి పదవిలో కొనసాగనున్నారు. దక్షిణ కొరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుల కారణంగా 24 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారని, 12 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ కార్చిచ్చుల కారణంగా 23,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారని, బాధితుల్లో ఎక్కువ మంది 60 నుండి 70 సంవత్సరాల వయసు గల వృద్ధులే ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలన్నారు. భారత్, బ్రెజిల్ దేశాల ఎన్నికల వ్యవస్థలను అనుకరించాలని తన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఆయా దేశాల్లో ఓటరు గుర్తింపు కార్డుని బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా ఎన్నికల వ్యవస్థ మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధృవీకరణపై ఆధారపడుతుందని, బహిరంగంగా లెక్కించబడిన పేపర్ బ్యాలెట్లను ఉపయోగించడం ద్వారా వివాదాలను తగ్గించడం కోసం జర్మనీ, కెనడాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుండి 2 రోజుల పాటు థాయిలాండ్లో పర్యటించనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ ఈ పర్యటన వివరాలను నిన్న పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ, Thailand is India's maritime neighbor, a valuable partner in our Act East policy and vision for the Indo-Pacific, and also a highly valued partner in BIMSTEC. Our bilateral ties are multifaceted and cover a range of joint cooperation from defense and security to trade and investment, connectivity, science, technology, innovation, education, space, health, culture, tourism, and people-to-people exchanges. చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ ఏప్రిల్ 1 నుండి 5 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సీనియర్ అధికారులు, వ్యాపార సంఘాలతో సహా భారతదేశం చిలీ సాంస్కృతిక సంబంధంలో పాల్గొన్న ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది. అధ్యక్షుడిగా గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వలస కార్మికుల కోసం నూతన బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ పథకాన్ని దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. 2024 మార్చిలో ప్రవేశపెట్టబడిన లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఎల్పీపీ ఆధారంగా ఈ బీమా పథకం యుఏఈలోని భారతీయ శ్రామికులకు, ఇతర ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ఈ బీమా పథకం ద్వారా సహజ మరియు ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం, స్వదేశానికి తిరిగి పంపే ఖర్చులకు ప్రయోజనాలతో సహా విస్తృతమైన కవరేజ్ ని అందిస్తుంది. నల్ల సముద్రంలో కాల్పుల విరమణకు యుక్రెయిన్, రష్యా దేశాలు అంగీకరించాయని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఉక్రెయిన్తో సముద్ర కాల్పుల విరమణ ప్రారంభించడానికంటే ముందు పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎత్తివేయాలని రష్యా పేర్కొంది. రష్యన్ బ్యాంకులపై ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మాత్రమే అది జరుగుతుందని క్రెమ్లిన్ తెలిపింది. ఇదిలా ఉండగా యుక్రెయిన్ కోసం ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన 4వ శాంతి భద్రతా సమావేశంలో కీలక యూరోపియన్ నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ, ఈ యుద్దం న్యాయమైన శాంతితో ముగిసే వరకు రష్యాపై ఎటువంటి ఆంక్షలను ఎత్తివేయబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని దేశాలు దీనికి మద్దతిచ్చాయని తెలిపారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ మాట్లాడుతూ, ఈ శిఖరాగ్ర సమావేశం యూరోపియన్ ఐక్యతకు మరో నిదర్శనమని చెప్పారు. యుక్రెయిన్కు ఆర్థికంగానూ, సైనిక పరంగా మద్దతిస్తామని పునరుద్ఘాటించారు.
పాపువా న్యూ గినియా ఫేస్బుక్ వినియోగంపై నిషేధాన్ని విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం, అశ్లీలతను నిలువరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ శాంతి భద్రతల శాఖ మంత్రి పీటర్ సియామలిలీ తెలిపారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడానికి ప్రయత్నించడం లేదని, హానికరమైన కంటెంట్ నుండి పౌరులను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. దీనిపై ప్రతిపక్షం నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా విమర్శకులు అభివర్ణించారు. పపువా న్యూగినియాలో ఫేస్బుక్ అత్యంత ఆదరణ పొందిన సామాజిక మాధ్యమంగా ఉంది. దీనిపై ఆధారపడే అనేక మంది చిన్న వ్యాపారులతో సహా 13 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. శిశు మరణాలను తగ్గించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య కార్యక్రమాలు ఆ దేశంలో సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థలో భారతదేశం వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా లక్షలాది ప్రాణాలను కాపాడిందని ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్ నివేదిక పేర్కొంది. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో అనుమానిత తిరుగుబాటుదారులు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన 6 వ్యక్తులను బుధవారం గ్వాదర్ జిల్లాలో ప్రయాణికుల బస్సు నుండి బలవంతంగా దింపి చంపారు. ఓర్మారా హైవేపై కల్మత్ ప్రాంతం సమీపంలో కరాచీకి వెళ్తున్న బస్సుపై ఈ దాడి జరిగిందని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ హఫీజ్ బలోచ్ తెలిపారు. ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రాణాలు కోల్పోయారు. ఎర్ర సముద్రంలో ఈజిప్ట్ పర్యాటక జలాంతర్గామి మునిగిపోవడంతో 6 మరణించగా మరో 9 మంది గాయపడ్డారు. పర్యాటక ప్రొమనేడ్ ప్రాంతంలోని ఒక బీచ్ నుండి 45 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న జలాంతర్గామి ఈ ప్రమాదానికి గురైంది. ఎర్ర సముద్రం గవర్నరేట్ నుండి విడుదలైన ఒక అధికారిక ప్రకటన ప్రకారం అత్యవసర సిబ్బంది 29 మందిని రక్షించారు. ఇంగ్లాండ్లో జరిగిన కబడ్డీ ప్రపంచ కప్ 2025లో భారత పురుషుల మహిళా జట్లు ఛాంపియన్స్ గా నిలిచాయి. వాల్వర్ హాంప్టన్ లో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో భారత పురుషుల జట్టు 44-41 తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. శనివారం భారత మహిళల జట్టు కూడా ఇదే వేదికపై జరిగిన ఫైనల్లో 57-34 స్కోరుతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. 2019లో మలేషియా ఆతిథ్యం ఇచ్చిన ప్రారంభ ఎడిషన్లో సైతం భారత జట్లు విశ్వ విజేతగా నిలిచాయి. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలతో కూడిన వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పివికేఎం లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పివికేఎం లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.